వాళ్ళ బీఆర్ఎస్ 25వ వసంతంలోకి అడుగుపెట్టబోతోంది. ఎలకతుర్తిలో రజతోత్సవ సభకు భారీగా ఏర్పాట్లు చేశారు. కేసీఆర్ ఏం ప్రసంగించబోతున్నారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇరవై 24 ఏళ్ల వసంతాలు పూర్తి చేసుకున్న గులాబీ పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకలకు సర్వం సిద్ధమైంది. ఈ 24 ఏళ్ల పార్టీ ప్రస్థానంలో గెలుపు, ఓటములు, పోరాటాలు ఎన్నో రుచి చూసింది. 2001 ఏప్రిల్ 27న కల్వకుంట్ల చంద్రశేఖరరావు టీఆర్ఎస్ పార్టీని స్థాపించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా సింగిల్ పాయింట్ ఎజెండాతో పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు అప్పట్లో కేసీఆర్ ప్రకటించారు. కేసీఆర్ స్థాపించిన టీఆర్ఎస్ ప్రస్తుత బీఆర్ఎస్ పార్టీ ఈ ఆదివారంతో 24 ఏళ్లు పూర్తి చేసుకుని 25వ వసంతంలోకి అడుగు పెడుతోంది. దీంతో సిల్వర్ జూబ్లీ పేరుతో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు నిర్వహించనుంది. పార్టీ 25వ వసంతంలోకి అడుగు పెడుతున్న క్రమంలో ఈ ఏడాది పొడవునా పలు రకాల కార్యక్రమాలు నిర్వహించాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. ఏప్రిల్ 27న పార్టీ వ్యవస్థాపక దినోత్సవం కావడంతో వరంగల్ సమీపంలోని ఎల్కతుర్తిలో భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నారు. ఈ సభను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ నేపథ్యంలో సొంత పార్టీ నేతలతో ఉమ్మడి జిల్లాల వారీగా ఫామ్ హౌస్ లో కేసీఆర్ సమావేశాలు నిర్వహించారు. వరంగల్ సభ చరిత్రలో నిలిచిపోయేలా విజయవంతం చేయాలని పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో 1213 ఎకరాల్లో రజతోత్సవ సభకు ఏర్పాట్లు జరిగాయి. రైతులు స్వచ్ఛందంగా ఇచ్చిన ఈ భూమిలో అన్ని సదుపాయాలను సమకూర్చుతూ పార్టీ భారీగా ఏర్పాట్లు చేసింది. సభ ప్రధాన ప్రాంగణం 154 ఎకరాల్లో నిర్మించారు. ముఖ్య వేదికను గులాబీ రంగులతో అలంకరించి ఒకేసారి 500 మంది కూర్చునేలా ఏర్పాటు చేశారు. వేదిక పక్కనే కళాకారుల ఆటపాటలకు మరో ప్రత్యేక స్టేజ్ ను ఏర్పాటు చేశారు. సభ ప్రాంగణానికి వచ్చే మార్గాల్లో చెత్త, ముండ్ల చెట్లు తొలగించి రహదారులను చదును చేసి మొరం పోశారు. సభ రోజున ఎలాంటి అసౌకర్యాలు లేకుండా ప్రతి చిన్న అంశంపై నిఖార్సైన శ్రద్ధ తీసుకున్నారు. మరోవైపు సభ ఏర్పాట్లను బీఆర్ఎస్ కీలక నేతలు దగ్గరుండి చూసుకుంటున్నారు. బీఆర్ఎస్ రజతోత్సవం అంటే ఇది తెలంగాణ ప్రజలందరికీ కూడా నిజంగా ఒక రకంగా పండగ లాంటిదే. బీఆర్ఎస్ పార్టీ లేకపోతే ఇవాళ తెలంగాణ లేదు, తెలంగాణ లేకపోతే ఇవాళ ఇంత అభివృద్ధి మనం చూసేటువంటి వాళ్ళం కాదు. మన ఈ సభకు పోవాలి, కేసీఆర్ గారు ఏం మాట్లాడతారో వినాలనేటువంటి ఒక ఉత్సాహం రాష్ట్ర ప్రజల్లో ఉంది. అంచనాలకు మించిన జనం రాబోతున్నారు. అట్నుంచి అటే బండ్లు మలిపే కుట్రలు చేస్తూ ఉంటారు, తప్పుడు సమాచారం చెప్తా ఉంటారు. ఇటు వేటిని కూడా నమ్మొద్దు. బీఆర్ఎస్ ప్రభుత్వం రావాలి, మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని మనందరం కూడా ఇక్కడ ప్రతిజ్ఞ భూని కంకణబద్దులై ఈ సభాస్థలి నుంచి కదలే విధంగా ఈ సభను విజయవంతం చేయాలి. మరోవైపు లక్షల మందితో బహిరంగ సభను నిర్వహించాలని నిర్ణయించారు. ఈ క్రమంలో జన సమీకరణపై బీఆర్ఎస్ నాయకత్వం స్పెషల్ ఫోకస్ పెట్టింది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సభకు జనాలు వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు పక్కనే ఉన్న కరీంనగర్, సిద్దిపేట, మెదక్ జిల్లాల నుంచి జన సమీకరణపై బీఆర్ఎస్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. తెలంగాణలో అన్ని జిల్లాలు, నియోజకవర్గాల నుంచి జనాల తరలింపుపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి బీఆర్ఎస్ శ్రేణులు ముందుగానే వరంగల్ సభకు బయలుదేరారు. ఎడ్ల బండ్లపై కొందరు, పాదయాత్రగా, ర్యాలీగా మరికొందరు వరంగల్ చేరుకుంటున్నారు. ఇవన్నీ ఒక ఎత్తైతే బహిరంగ సభలో మాజీ సీఎం కేసీఆర్ ఏం మాట్లాడబోతున్నారనేది రాజకీయంగా ఆసక్తిగా మారింది. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి, గతేడాది జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో ఘోర ఫలితాల తర్వాత కేసీఆర్ పూర్తిగా ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారు. రాష్ట్రంలో జరుగుతున్న ఏ పరిణామాలపై కూడా కేసీఆర్ పెదవి విప్పలేదు. ఇలాంటి పరిస్థితుల్లో కేసీఆర్ ఏం మాట్లాడనున్నారు అన్నది ఆసక్తిగా మారింది. ఇదిలా ఉంటే బీఆర్ఎస్ రజతోత్సవ సభపై వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ సభను వరంగల్ ప్రజలు బహిష్కరించాలన్నారు. బీఆర్ఎస్ పాలనలో వరంగల్ ను విధ్వంసం చేశారని మండిపడ్డారు. మీరు చేసిన ఏంటియో చెప్పండి. 10 ఏళ్ల వరంగల్ జిల్లాకు మీ విధ్వంసంతో ఎంత నష్టపోయినా వరంగల్ జిల్లా ప్రజలు మర్చిపోలేదు. కాబట్టి వరంగల్ జిల్లా ప్రజలారా దీనిని బహిష్కరించండి అని పిలిపించడం మేము. ఎందుకంటే ఇలాంటి పనులు చేసుకుంటా
మమ్మల్ని ఏదో మా మీద ఏడ్చుకుంటా తిట్టుకుంటా పోవటం తప్ప మీరు చేసింది ఏదో చెప్పారంటే చెప్పారు. మీరు కనీసం వరంగల్ జిల్లా అభివృద్ధి గురించి మాస్టర్ ప్లాన్ తీసుకురావాలని చేతకంత దద్దమ్మలు తిరిగి ఉన్నారు. ఇన్నేళ్ళు ఎయిర్పోర్ట్ లేదు, ఏది తీసుకురాకుండా కూర్చుంటే మేము వచ్చిన 15 నెలల్లో 10 ఏళ్ళు చేయలేని మేము చేసినాం. మొత్తంగా ఉద్యమాల గడ్డ వరంగల్ వేదికగా కేసీఆర్ నిర్వహిస్తున్న రజతోత్సవ సభ తెలంగాణ రాజకీయాలను మలుపు తిప్పుతోందని బీఆర్ఎస్ నేతలు ఆశలు పెట్టుకున్నారు.